The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. రాబోయే 4-5 రోజుల పాటు భారీ వర్షాలు ఉండబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు వెదర్ అప్డేట్ ఒకటి అందుతోంది అనేది ప్రస్తుతం బాగా సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు వెదర్ చూస్తే కనుక మనకైతే నార్మల్గానే కనిపిస్తుంది. అక్కడక్కడ మాత్రమే వర్షాలు పడుతున్న పరిస్థితి. కానీ రేపటి నుంచి మొదలుకొని వచ్చే 4 రోజుల పాటు వెదర్ ఎలా ఉండబోతోంది, అట్లాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడబోతున్నాయి, ఉపరితల ఆవర్తనం కూడా ఒకటి రాబోతోంది అనేది మనకు అందుతున్నటువంటి అప్డేట్. ఇందులో నిజమెంత, ఒకటి ఎన్ని సెంటీమీటర్స్ ఆఫ్ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, అట్లాగే హైదరాబాద్లో చిన్న వర్షానికే రోడ్లన్నీ మునిగిపోతున్నాయి, చెరువుల లెక్క మారిపోతున్నాయి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా అమీర్పేట వెళ్ళి అసలు అక్కడ ఎందుకు వాటర్ నిలిచిపోతున్నాయి, అసలు దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి అనేది కూడా గ్రౌండ్లో వెళ్ళి అధికారులతో రివ్యూ చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు వర్షాలు పడితే ఎట్లా, మరి హైదరాబాద్లో అత్యంత భారీ వర్షాలు పడితే ఎట్లా, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వెదర్ ఎక్స్పర్ట్ ధర్మరాజు గారు ఉన్నారు. సార్ నమస్తే. ఎస్ సార్. సార్ ఈరోజు అయితే పెద్దగా ఏం వర్షం లాగానైతే అనిపించట్లేదు. సరే 2-3 రోజుల నుంచి కూడా మనకు అక్కడక్కడనైతే వర్షాలు పడుతున్నాయి. రాబోయే 3-4 రోజుల పాటు ఎట్లా ఉండొచ్చు, వెదర్ రిపోర్ట్ ఏంటి సార్? ప్రస్తుతం కనుక తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఈరోజు మనకి ఉన్నటువంటి ఒక ఉపరితల చక్రవాక ప్రభావం అనేది ప్రస్తుతం కోస్టల్ తీరం గుండా ఇటు తెలంగాణ రాష్ట్రం వైపు ఒక ప్రస్తుతం ఇది కొనసాగుతుంది. కాబట్టి మనకి ఈరోజు ఒక 5 చోట్ల మనం భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. సో ఈరోజు రేపు కూడా కొంచెం వర్ష సూచన అనేది కొన్ని జిల్లాల్లో భారీ వర్షం ఉన్నప్పటికీ కూడా రానున్న రోజుల్లో క్రమేపీ 13 నుంచి కూడా చూసుకున్నట్లయితే ఇటు పశ్చిమ బంగాళ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడన ప్రభావం వల్ల ఈ యొక్క వర్ష తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. 13వ తారీఖు నుంచి కూడా రాష్ట్రం అంతటా కూడా విస్తారంగా అయితే వర్షాలు కురిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మేలో చాలా పెద్ద ఎత్తున వర్షాలు వచ్చినాయి సార్. ఆ తర్వాత అంతగా వర్షాలు అయితే పడలేదు ఇప్పటి వరకు. నిజంగా చెప్పాలంటే రైనీ సీజన్ వర్షాలు అసలు ఇంకా పడనే లేదు సార్. సో ఇప్పుడైనా సరే మీరు చెప్తున్నటువంటి డేట్లో నిజంగా వర్షాకాలం వర్షాలు చూడొచ్చా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అనగానే ప్రస్తుతం ఈ యొక్క భౌగోళికంగా స్థిరత్వాన్ని కనుక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే మధ్యస్థంగా ఈ యొక్క భారతదేశ చిత్రపటంలో కేంద్రీకరించబడడం అనేది చూడొచ్చు, సెంటర్డ్ కింద ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఒక విధంగా మనకేంటంటే ఇటు సముద్రానికి దూరంగానే ఉంటుంది, అటు చూసుకున్నట్లయితే పర్వత శిఖరాలకు కూడా దూరంగా ఉండడం వల్ల ఒక విధంగా దక్కన్ పీఠభూమి కింద మనం కన్సిడర్ చేస్తూ ఉంటాము ఈ రాష్ట్రంలో. సో రాష్ట్రంలో మనకి ఎక్కువగా ఉష్ణ తీవ్రత కూడా అన్ని సీజన్స్లోనూ వాతావరణ పరిస్థితులు చాలా సౌకర్యంగా ఉండే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువగా ఇటు సముద్ర తీరానికి దూరంగా ఉండడం వల్ల ఒక విధంగా సీ బీజ్ కూడా తక్కువగానే ఉంటుంది. సో దానివల్ల ఒక విధంగా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి ఈ కేరళ తీరాన్ని ఎప్పుడైతే తాకిన తర్వాత క్రమేపీ దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వైపు ప్రయాణించేటప్పుడు ఇటు సుమారు చూసుకున్నట్లయితే సుమారు ఒక 38 రోజుల కాల ప్రయాణం చేసిన తర్వాత ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి భారతదేశం అంతటా విస్తరించిన తర్వాత ఈ యొక్క క్రమేపీ దాని యొక్క తీవ్రతతో పాటు వర్షం అనేది భారతదేశం మొత్తం కూడా ఇస్తూ ఉంటుంది. సో మనం ఆల్మోస్ట్ ఈ యొక్క నైరుతి ఋతుపవనాల్లో ఒక మొదటి భాగాన్ని ఆల్మోస్ట్ 2 భాగాల కింద ఈ యొక్క నైరుతి ఋతుపవనాల సీజన్ కనుక డివైడ్ చేసుకుంటే మొదటి 2 నెలలు జూన్ జూలై అనగానే జూన్లో మనకి నైరుతి ఋతుపవనాలు భారతదేశం అంతా వ్యాపించడానికి పట్టే సమయం కింద తీసుకున్నట్లయితే జూలైలో ఒక విధంగా భారతదేశం అంతటా వ్యాపించిన తర్వాత ఈ యొక్క క్రమేపీ ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు విస్తరించిన తర్వాత పడేటువంటి వర్షాన్ని బట్టి మనం ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాం. ఎందుకంటే భారతదేశం అనగానే అగ్రిగ్రెయిన్ కంట్రీ అనేసి ఒక విధంగా చెప్తూ ఉంటాము. మ్యాక్సిమం ఎకానమీ కూడా ఈ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్షన్ నుంచే మనకి ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ ఎక్కువగా దేశం ఆర్థికం అనేది కూడా ఈ యొక్క వర్షాన్ని బేస్ చేసుకునే మనకి పంటలు బాగా పండడం వల్ల మనకి ఎక్కువగా డబ్బులు కానీ ఆర్థిక వ్యవస్థ అనేది కూడా
డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక ప్రథమ భాగం ముగించుకునే ఒక విధంగా ద్వితీయ భాగంలో మనం ఎంటర్ అయి ఉన్నాము. సో ఆగస్టులో మనకి ఇన్ జనరల్గా చూసుకున్నట్లయితే ఎక్కువగా బ్రేక్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క రెయిన్ఫాల్ ఇంటెన్సిటీస్ కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల్లో ద్రోణులు, అల్పపీడనాలు, ఒక విధంగా ఉపరితల చక్రవాకాలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే చురుగ్గా ఉంటాయో అప్పుడు రాష్ట్రానికి ఎక్కువగా వర్షపాతం అనేది కూడా నమోదవుతూ ఉంటుంది. జూన్లో కనుక చూసుకున్నట్లయితే మనం ఆశించిన స్థాయిలో అయితే వర్షపాతం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక నమోదవలేదని చెప్పొచ్చు. ఒక విధంగా చూసుకున్నట్లయితే జూన్లో వర్షపాతం నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా 26% మనకి డెఫిసిట్లోనే కనిపించింది. సో జూలైకి వచ్చేసరికి ఒక విధంగా చూసుకున్నట్లయితే మనకు వచ్చినటువంటి వర్షాల వల్ల ఒక విధంగా ఈ యొక్క 26% ఉన్నటువంటి లోటు 5% వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం కురిసిన వర్షాల వల్ల కూడా మనం ఇంకా ఒక విధంగా తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే 8% ఈ యొక్క వర్షపాతం లోటు అనేది కనిపిస్తుంది, తక్కువనే ఉంది. సో ఇప్పుడు పడే వర్షాలతోని ఆ డెఫిసిట్ అంతా పూర్తయిపోయి ఇప్పుడు ఏంటి సార్ అట్లీస్ట్ బ్యాలెన్స్ అవుతుందా ఎట్లా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలతో ఒక విధంగా ఏదైతే మనకి వర్షం లోటు అనేది ఉందో అది పూడుతుందని అనుకోవచ్చు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు హైదరాబాద్ కనుక చూసుకున్నట్లయితే సుమారు 64% డెఫిసిట్లో ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే 34% కంటే కూడా అధికంగానే ఒక విధంగా సర్ప్లస్లోకి వచ్చేసాము. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే మనకి వర్ష ప్రభావం వల్ల చాలా డెఫిసిట్ అనేది కొరత అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెద్దపల్లి, అలాగే చూసుకున్నట్లయితే మనకి జయశంకర్ భూపాలపల్లి, ఇంకా చూసుకున్నట్లయితే నిర్మల్ 49% వర్షం ఇంకా లోటులోనే కనిపిస్తుంది. లోటులోనే ఉంది. మిగతా అన్ని బ్యాలెన్స్ అయినాయి సార్ కొంతవరకు. మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే 10% కంటే తక్కువగానే కొంచెం డెఫిసిట్ ఉన్నప్పటికీ కూడా ఒక విధంగా సర్ప్లస్ గానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ మ్యాప్ ప్రకారం సార్ ఏ రోజు ఎట్లెట్లా ఉండేది అనేది ఈ మ్యాప్ సూచిస్తుంది. 11th రోజు మనం ఉన్నటువంటిది ఈ రోజు. సో ఓకే, ఎక్కడ పెద్దగా ఏం అనిపించట్లేనట్టుంది సార్. రేపటి నుంచి ఎట్లా ఉండొచ్చు ఒకసారి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రజలకు అందరికీ కూడా సులువుగా అర్థమయ్యే రీతిలో ఈ యొక్క కలర్స్ అనేవి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలి అంటే వాతావరణ సూచనలు, హెచ్చరికలు అనే కింద తీసుకోవచ్చు ఈ మ్యాప్స్ అనేవి. సో ఈ చిత్రపటంలో చూసుకున్నట్లయితే ఎక్కడైతే మనకి ముదురు రంగు కలర్స్ కనిపిస్తున్నాయో అక్కడ హెచ్చరికలు అనేవి ఎక్కువగా ఉన్నట్టు మనం చూసుకోవచ్చు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అనేది కనిపిస్తుంది. సో ఈ యొక్క కలర్ అనేది తీవ్రత అంటే కొంచెం డార్క్ అయ్యే కొద్దీ కూడా తీవ్రత అనేది పెరుగుతుంది అనేసి సూచించడం జరుగుతూ ఉంటుంది. సో సర్వసాధారణంగా గ్రీన్ కలర్ అనగానే మనకి వర్ష తీవ్రత అనేది 1 సెంటీమీటర్ నుంచి 6 సెంటీమీటర్ల వరకు కూడా పడే తూకాన్ని మనకి చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఎల్లో కలర్ వచ్చేసరికి హెచ్చరికలు అనేవి సుమారు 7 సెంటీమీటర్ల నుంచి మనకి 11 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం తూకాన్ని మనకి చెప్తూ ఉంటుంది. సో చూసుకున్నట్లయితే మొదటి రోజు మనకి ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలు, అలాగే చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం జిల్లాలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇంకా సిటీ కనుక చూసుకున్నట్లు మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి వర్ష సూచన అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా అంతటా కూడా ఎక్కడ సిటీలో కనుక చూసుకున్నట్లయితే చిన్న చిన్న మేఘం అనేది కనిపిస్తుంది, కానీ ఇక్కడ కూడా డార్క్ కలర్ అనేది కనిపించడం లేదు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వికారాబాద్ ఈ యొక్క జిల్లాల్లో మాత్రం వర్షం మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు ప్రస్తుతం ఇక్కడ వర్షం అనేది పడుతుంది. ప్రస్తుతానికి వర్షం కురుస్తోంది యాజ్ ఆఫ్ నౌ. నెక్స్ట్ డే సార్ ఇది గంటకు వస్తుంది సార్ ఈ అప్డేట్ ఎట్లా? ఎవ్రీ 15 నిమిషాలకి మనకి ఈ యొక్క అప్డేట్ అనేది ఈ రాడార్ పిక్చర్స్ ద్వారా ఎక్కడ మేఘం కేంద్రీకృతమైంది, అది ఏ విధంగా కదులుతుంది, తర్వాత దట్టమైన మేఘాలు అంటే దాని యొక్క ఎత్తు, పరిమాణం ఏ విధంగా స్ప్రెడ్ అయి ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకుని మనం ఎప్పటికప్పుడు ఆ జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లాలు కానీ ఏరియాలు కానీ ఉన్నటువంటి వారికి హెచ్చరికలకి ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. ఆల్ రైట్ సార్. ఈ మ్యాప్ ప్రకారం సార్ మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా 3-4 రోజులు రాబోయే 3-4 రోజుల పాటు ఎట్లా ఉండొచ్చు వెదర్ ఈ మ్యాప్ని చూస్తే? ఇది సాటిలైట్ నుంచి వచ్చేటువంటి ఛాయాచిత్రం అని చెప్పొచ్చు. సో ఇది ఓవరాల్గా ఇండియాలో మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎక్కడ ఎక్కువ దట్టమైనటువంటి మేఘాలు ఉన్నవి, అవి ఎట్లా అంటే దాని యొక్క వ్యాపించిన ఏరియా ఎంత ఉంటుంది అనేది మనం చెప్తూ ఉంటాము. సో ఇక్కడ వైట్ ప్యాచెస్ అన్ని కూడా దట్టమైన మేఘాల కింద మనం తీసుకోవచ్చు. అంటే అది వర్షపాతం కురిసే అవకాశం, ఎక్కువ మేఘం అనేది కేంద్రీకృతం ఉంటుందో అక్కడ ఎక్కువ వర్షపాతం అనేది పడే అవకాశాలు ఎక్కువ ఏం లేదు.
తెలంగాణలో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే డే 1 వార్నింగ్స్ ప్రకారం, హెచ్చరికల ప్రకారం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేదు, ఒక 5 జిల్లాలు మినహాయించి ఎక్కడ కూడా పెద్దగా వార్నింగ్స్ అనేవి లేవు. ఇప్పుడు రేపా సార్ ఇది ఒక రేపటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇటు ఉత్తర జిల్లాలు అలాగే తూర్పు జిల్లాలకు కూడా వార్నింగ్స్ అనేవి హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇక దక్షిణ జిల్లాలకు వస్తే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. 13వ తారీఖు వచ్చేసరికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడన ప్రభావం వల్ల మనకి మొత్తం రాష్ట్రం అంతటా కూడా విస్తారంగా 13, 14, 15 తారీఖుల్లో మనకి విస్తారంగా వర్షాలు అనేవి కురిసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆరెంజ్ అంటే ఎన్ని సెంటీమీటర్స్ సార్? మేబీ సర్వసాధారణంగా ఇక్కడ ఆరెంజ్ అనగానే మనకి ఎప్పుడైతే వర్షపాతం అనేది 12 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల దాకా నమోదవుతుందో అప్పుడు మనం ఈ యొక్క ఆరెంజ్ కలర్ అనేది జారీ చేయడం జరుగుతుంది. అంటే భారీ వర్షం, అతి భారీ వర్షం. ఓకే, అంటే అన్ని జిల్లాల్లో, అంటే మాక్సిమం ఇటువైపు ఉన్నటువంటి జిల్లాల్లో భారీ వర్షం, ఈ ఆరెంజ్ దాంట్లో అతి భారీ వర్షాలు నమోదే. ఇక రెడ్ అలర్ట్ అంటే రెడ్ ఇంకా తీవ్రత ఎప్పుడైతే 20 సెంటీమీటర్ల కన్నా అధికంగా వచ్చేస్తుందో అప్పుడు మాత్రం తీవ్రతతో కూడిన వర్షం కాబట్టి దానికి మనం రెడ్ కలర్ అనేది జారీ చేయడం జరుగుతుంది. మామూలుగా ఇప్పుడు సిటీలో ఫ్లడ్ లాంటి సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు అది భారీ వర్షమా, అతి భారీ వర్షమా సార్? మొన్న కురుస్తుంది కదా. మొన్న కురిసినవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలి అంటే అతి భారీ వర్షాల కింద మనం లెక్క వేయొచ్చు. సో ఆరెంజ్ అలర్ట్ అన్నమాట. ఓకే, ఎక్కడ కూడా ఇంకా రెడ్ అలర్ట్ అనేది అయితే లేదు సార్ టిల్ 15th వరకు అయితే. కానీ ఒక ప్రచారం అయితే జరుగుతోంది సార్, 15th తారీఖు నాడు మాత్రం భారీ అతి భారీ వర్షాలు, రెడ్ అలర్ట్, ఇట్లాంటిది మాత్రం ఫ్లడ్ ఏర్పడొచ్చు, ఇట్లాంటిది మాత్రం పెద్ద ఎత్తున ప్రచారమా లేకపోతే నిజంగా సిచ్యువేషన్ రావచ్చా సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనకి 13వ తారీఖున మాత్రం వాతావరణం అనేది కొంచెం తీవ్రత స్థాయిలో అయితే వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని యొక్క తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు ఈ హెచ్చరికలు కూడా మారుతూ ఉంటాయా? ఐ థాట్ సేమ్ ఇట్లాగే ఉంటదేమో. లేదు, మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. మన రాష్ట్రం మీదకి ఎంత మేఘకృతమైనటువంటి వాతావరణం వస్తుంది, గాలి తీవ్రత ఏ విధంగా ఉంది, దాని ప్రకారం మనం ఎప్పటికప్పుడు ఈ కలర్ వార్నింగ్స్ కూడా ముందస్తుగానే మార్చి ఎప్పటికప్పుడు పబ్లిక్ డొమైన్కి అందుబాటులో సమాచారం ఉంచుతుంటాం. సార్ ఆల్ ఆఫ్ సడన్ ఎందుకని కుంభవృష్టి లాగా కురిసి వెళ్తోంది? ఎస్పెషల్లీ హైదరాబాద్లో మొన్న చూసినాం కదా, ఒక 2 hours కురిస్తేనే అమీర్పేట్ మునిగిపోయింది. సో అట్లాంటి సిచ్యువేషన్ కనీసం ఒక గంట ముందు తెలిసే అవకాశం ఉంటుంది మనకి. సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఇట్లా భారీ వర్షాలు వస్తున్నాయి అనేది ఈ రోజు చూసుకున్నట్లయితే 11వ తారీఖు నుంచే మనం ముందస్తుగానే హెచ్చరికలు అనేవి జారీ చేస్తున్నాం. సో ముందస్తుగానే జారీ చేయడం వల్ల ఏంటంటే మనం తీవ్రత యొక్క వచ్చే వర్ష తీవ్రతను మనం తగ్గించలేం, కానీ ప్రజలు నష్టం వాటిల్లకుండా అట్లీస్ట్ కొంతలో కొంత మనం కాపాడగలిగిన వారం అవుతుంటాం. అప్రమత్తత మాత్రం. సో హైదరాబాద్ లో కూడా ఖచ్చితంగా భారీ నుంచి అతి భారీ వర్షమే ఉండబోతోంది. సార్ ఎట్లాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోబోతున్నారు? అండ్ మీరు ప్రభుత్వానికి ఐ థింక్ మీరు సమ్ నివేదికనో లేకపోతే సమ్ అలర్ట్స్ ఇచ్చుంటారు కదా, ఏం అలర్ట్స్ ఇచ్చారు సార్? ఎన్ని డేస్ ఇచ్చారు? ప్రస్తుతం నుంచి కూడా వర్ష తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ముందస్తుగానే ఈ యొక్క సమాచారాన్ని అనేది ఆయా శాఖల వారికి తెలియచేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ జిల్లాల్లో ఏ అధికారులకి అంటే విపత్తు శాఖ కానీ సహాయక చర్యలు తీసుకునే సంబంధిత శాఖకు కానీ ఈవెన్ రెస్క్యూ టీమ్స్ కూడా ఈ యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందచేయడం ద్వారా వాళ్ళు ముందస్తుగానే ఒక విధంగా ప్రణాళికబద్ధంగా ఎక్కడ ఎక్కువ ఏ జిల్లాల్లో వర్షపాతం ఎక్కువ నమోదవుతుందో ఆ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలని వాళ్ళు ముందుగానే ఐడెంటిఫై చేసుకోవడం, మ్యాపింగ్ చేసుకోవడం, చేసుకున్న తర్వాత యొక్క ప్రజలు మెయిన్ ప్రాణ నష్టం వాటిల్లకుండా కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ సమాచారం ముందుగా ఉపయోగపడుతుంది. సార్ హిమాయత్ సాగర్ ఆల్రెడీ నిండిపోయింది అండ్ హుస్సేన్ సాగర్కి సంబంధించిన గేట్స్ ఓపెన్ చేసే సిచ్యువేషన్ కూడా ఉంది అనేసి ఒక ప్రచారం అయితే ఉంది సార్. సో ఏం జరగచ్చు అంటే కనుక చూసుకున్నట్లయితే గత మన జూన్ జూలైలో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు రానప్పటికీ కూడా ఇటు పై భాగంలో ఉన్నటువంటి మధ్యస్థ భారతదేశంలో ఎక్కువ వర్షాలు అనేవి రావడం అనేది జరిగింది. సో అక్కడి నుంచి వచ్చేటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రం మీద కూడా ఇటు కృష్ణా జలాలకు కానీ ఇటు గోదావరి జలాలకు కూడా అటు నుంచి వచ్చేటువంటి నదుల అనుసంధానంతున్నటువంటి నీరు అనేది రావడం వల్ల ఇట్లాగే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాల వల్ల కూడా అధిక స్థాయిలో మనకి వర్షము నీరు అనేది ఈ యొక్క డామ్స్ లోకి చేరే అవకాశాలు ఉంటాయి. సాగర్ డ్యామ్ కూడా ఐ థింక్ గేట్స్ ఓపెన్ చేసినట్టున్నారు సార్. ఎక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ రావచ్చు సార్? డ్యామ్స్ దగ్గర కూడా కావచ్చు.
ముఖ్యంగా అదే చెప్తున్నాం, ముఖ్యంగా ఈ యొక్క హెచ్చరికలు అనేవి ఒక విధంగా వాళ్ళకి ఏంటంటే ఎక్కడైతే మనకి పురాతనమైనటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి, తర్వాతే కొంచెం విధంగా చెప్పాలి అంటే రైతులకు కానీ ఇంకా చూసుకున్నట్లయితే ఇటు పవర్ సెక్టార్స్ కానీ ఈ డామ్స్ కానీ ఎప్పటికప్పుడు హెచ్చరికలు అనేవి రైతాంగానికి, ఇటు సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా మేము హెచ్చరికలు అనేవి ఎప్పటికప్పుడు ఈ యొక్క హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళకి వచ్చేసరికి ఈ డామ్స్కి రిలేటెడ్ ఉన్నటువంటి గోదావరికి అనుసంధానమైనటువంటి నదుల గురించి వాళ్ళకి సమాచారం చేయడం జరుగుతుంటుంది. ఆల్ రైట్ సార్. సో రానున్న 2-3 days ఓవరాల్గా ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండొచ్చు సార్? ఎంత అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు ఒక్కసారి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే 11-12 తారీఖుల్లో మనకి ఈ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలకి ఛాన్స్ ఉంది కాబట్టి ఆ యొక్క జిల్లాలకు మాత్రం ఎల్లో హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. 13వ తారీఖు నుంచి వర్ష తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో అది తీవ్ర స్థాయిలో ఉంటే మాత్రం మనకి ఎక్కువ తీవ్రతతో కూడినటువంటి వర్షం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ యొక్క వర్ష తీవ్రత ప్రభావాన్ని బట్టి ఈ యొక్క హెచ్చరికల యొక్క రంగు కూడా, హెచ్చరికల యొక్క కలర్ కూడా మార్చి ఆయా శాఖల వారికి ఎప్పటికప్పుడు అందించడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తం మీద అది డెఫినెట్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉండబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలకు సంబంధించి పెద్దగా వర్షపాతం ఇప్పటివరకు నమోదు కాలేదు, కానీ ఈ వీక్లో మాత్రం అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది యాజ్ ఆఫ్ నౌ. కానీ రేపటి వరకు మళ్ళీ ఇంకో అప్డేట్ రావచ్చు. వర్షాలు అయితే పక్కా, కానీ రెడ్ అలర్ట్ ఉంటుందా అనేది ఇప్పటివరకు అయితే రెడ్ అలర్ట్ లేదు, బట్ మేబీ రెడ్ అలర్ట్ కూడా ఉండొచ్చు, ఫ్లడ్ సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు అని వెదర్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. రేపటి వరకు అయితే తేలికపాటి వర్షాలు ఉంటాయి, కానీ ఎల్లుండి నుంచి మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే రాష్ట్ర సర్కార్ కావచ్చు, లేకపోతే ఈ డిఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అలర్ట్గా పెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ప్రిపేర్డ్గా రాష్ట్ర సర్కార్ కూడా ఈ వర్షాలకు సిద్ధంగా ఉన్నట్టే మనమైతే అర్థం చేసుకోవచ్చు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు